జానీ మాస్టర్ లైంగిక దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంటున్నాయి. జానీ మాస్టర్ను కస్టడీలకు తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. 10 రోజుల పాటు జానీని కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలను జానీ మాస్టర్ నుంచి తెలుసుకునేందుకు పిటిషనర్ వేయనున్నట్లు సమాచారం. అలాగే జానీ మాస్టర్ భార్య ఆయేషాపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే విషయంపై మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. చిదంబర్, రామారావు, మనం చూస్తున్న జానీ మాస్టర్ కేసులో రోజుకి ఒక మలుపు తిరుగుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే తను కంప్లైంట్ చేసిన తర్వాత దానికి వస్తున్న రెస్పాన్సెస్, ఆ తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలు, ఇవన్నిటికీ తోడు ఇప్పుడు దీనికి మరికొద్దిగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనే ఉద్దేశంలో పోలీసులు అడిగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మొదట్లోనే బాధితురాలు ఏవైతే కంప్లైంట్ చేశారో బాధితురాలు దాదాపుగా 3 గంటల పాటు విచారించి తన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్న తర్వాత దానిపైన ఒక కంప్లైంట్ అయితే రేస్ చేశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరొకసారి ఇప్పుడు జానీ మాస్టర్ని కస్టడీకి తీసుకొని మొత్తం ఏం జరిగిందనే విషయం పైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తుంటే, మరోవైపు జానీ మాస్టర్ భార్య పైన కూడా తను గతంలోనే ఆరోపణలు చేశారు. లవ్ జిహాద్ కి ప్రయత్నం జరిగింది, నా ఇంటికి వచ్చి నా మీద దాడికి పాల్పడ్డారు, అంతేకాకుండా నన్ను మతం మారి పెళ్లి చేసుకోవాలన్నట్టుగా కూడా కోరినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ విధంగా చూస్తే మొత్తం ఆ బేసిస్ మీద ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి తనతో పాటు మరో ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి పోలీసులు డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా జానీ మాస్టర్ అదుపులోకి తీసుకొని మొత్తం ఈ ఉదంతంలో తన పాత్ర ఏంటి, తన భార్యకు సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణల పైన తను ఏం వర్షన్ వినిపిస్తున్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే గతంలో కూడా మనం చూస్తున్నాము, జానీ మాస్టర్ దాన్ని ఆల్మోస్ట్ అంటే 16 సంవత్సరాల వయసులో తను కొరియోగ్రాఫర్ ఉన్నప్పుడు ఇలా చేశారు అన్న ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోక్సో చట్టం కింద కూడా ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యం మనం చూసాము. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని ఇప్పటిదాకా ఏంటి తన మీద ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణలకు తను ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, పోక్సో చట్టం కింద కూడా ఆల్రెడీ కేసులు నమోదైన నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న విషయం పైన, ఏం జరిగింది ఆ సమయంలో అన్న విషయాన్ని కూడా తనతో స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇక కీలకమైన అంశం తన భార్య పైన వచ్చిన ఆరోపణలు కానివ్వండి, తన భార్య ఎలాంటి దాడికి పాల్పడింది, ఆ సందర్భంలో ఏం జరిగిందన్న విషయం పైన కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారని తెలుస్తోంది. రామారావు. రైట్ చిదంబర్.